సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రేడింగ్ విత్ 1 lakh ఫర్ 30 days. ఈ రోజు వచ్చేసి మన డే 8 బ్రో. సో యాక్చువల్లీ 10 days నుంచి చాలా పెద్ద గ్యాప్ వచ్చేసి ఉండే. సో కొంచెం బయటికి అయితే వెళ్ళి ఉండే నేను. సో అవైలబుల్ గా లేకుండే, అందుకోసం ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేయలేను, ట్రేడింగ్ అనేది చేయలేను. ఓకేనా? సో బట్ ఇప్పటి నుంచి మనం కంటిన్యూస్ అయితే చేద్దాం. సో ఈ రోజు కూడా మనం ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం, చూద్దాం ఈ రోజు మళ్ళీ అగైన్ మన స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ దొరుకుతుందా అనేది. సో ప్రాపర్ డిసిప్లిన్ కి అయితే ఫాలో అయిదాం. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ నాకు ఒక ప్రాపర్ సెటప్ అయితే చూడండి కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. ఓకేనా? సో చూసుకోవచ్చు, ఇక్కడైతే సేల్ సైడ్ ఇక్కడైతే నేను ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసి చేయబోతున్నా. సో ఫస్ట్ మనము కొంచెం తక్కువ లాట్స్ అనేవి తీసుకుంటా. సో మన ప్రాపర్ రిస్క్ ఎంత బ్రో? 1 day లో 2000 రిస్క్ కదా. సో ఒకటేసారి ఎక్కువ లాట్స్ తీసుకుంటే మనకు ప్రాపర్ గా సెట్ అవ్వదు కాబట్టి చూసుకోవచ్చు, 50 లాట్స్ అయితే ఫస్ట్ తీసుకున్నా. సో మన స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ ఏదైతే మన హై ఉండేనో అక్కడ వరకు పెట్టేసుకుంటున్నా. ప్రీవియస్ ఎక్కడికి వెళ్ళి రివర్సల్ వచ్చేసిందో అక్కడ దాకా అయితే పెట్టేసుకున్నా అన్నట్టు. ఓకేనా? సో చూసుకోవచ్చు, జస్ట్ $10 మనకైతే ఇక్కడ చూడండి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకొక $50 అనేవి నేనైతే ఇక్కడ యాడ్ చేసుకున్నా. అంటే ఇంకొక $50 తోనే ట్రేడ్ అనేది ఇంకొక $50 లాట్స్ అనేవి యాడ్ చేసుకున్నా. ఓకేనా? చూసుకోవచ్చు, ఇక్కడ అయితే మనకు ఆర్డర్స్ అనేవి ఫిల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు జస్ట్ 56 అయినాయి. సో ఇది మొత్తం టోటల్ గా 100 అయిన తర్వాత మనం ప్రాపర్ గా ఒక స్టాప్ లాస్, ఒక టార్గెట్ పెట్టేసుకొని ఇక మనము వెయిట్ చేద్దాం గైస్. ఓకే? సో ఇక్కడైతే గైస్ నేను ఈ ట్రేడ్ తీసుకోవడానికి సింపుల్ రీజన్ గైస్, ఇక్కడ ఏంటంటే చూసుకోవచ్చు, మార్కెట్ వచ్చేసి మనకు ఏంటంటే చూసుకోవచ్చు, ఇక్కడైతే 100 లాట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయితే అయిపోయినాయి. సో ఇక్కడ నేను ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చూసుకోవచ్చు, పైన మన హై టు లో మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ మార్కెట్ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ 0.5 లెవెల్ కి ట్యాప్ చేసింది. 0.5 లెవెల్ నుంచి ట్యాప్ చేసి రివర్సల్ వచ్చి మనకు చూసుకోవచ్చు, మన ప్రాపర్ ఒక రూల్ ఉంటది కదా, ఏదైతే లెవెల్ కి ట్యాప్ చేస్తుందో ఒకవేళ సేల్ సైడ్ వస్తే దాని కింది లెవెల్ కి మనకు బ్రేక్ డౌన్ చేయాలని. సో ఎగ్జాక్ట్లీ 38 లెవెల్ కి బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇక్కడైతే నేను ట్రేడ్ అనేది తీసుకున్నా గైస్. ఓకే, ఈ స్ట్రాటజీ పైన ఆల్రెడీ నేను 1 hour క్లాస్ అనేది ఇచ్చిన బ్రో. బట్ కొంచెం నేను ఇప్పుడు ప్రైవేట్ లో అయితే పెట్టిన వీడియో కొంచెం నాకు ఏంటంటే చిన్నగా ఇష్యూ అనేది వస్తుంది. దానికోసం నేను ఒక 2-3 days లో అగైన్ ఆ వీడియో అయితే నేను పబ్లిక్ అనేది చేసేస్తా. నేను మీకు దాంట్లో 1 hour క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాపర్ గా ఫిఫ్త్ తో నేను ఓకే ఎట్లా మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఏ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు గైస్. ఓకేనా? చూసుకోవచ్చు, ఇక్కడైతే మన టార్గెట్ వచ్చేసి $50 మన టార్గెట్ ఉంటది. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి మీకు తెలిసిందే $20 మనము స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుంటాం. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్ట్రాటజీ బట్టి చూస్తే మనకు $15 మన స్టాప్ లాస్ అనేది చూపిస్తుంది కాబట్టి 15 పెట్టేసుకున్నా. బట్ చూద్దాం, ఒకవేళ నేను చేస్తే మొత్తం టోటల్ ఒక ప్రాపర్ రిస్క్ ఫాలో అవుతున్నాం కాబట్టి $20 పెట్టేసుకునికైతే ట్రై చేస్తా. ఓకేనా? చూసుకోవచ్చు, ప్రాఫిట్ కూడా చాలా మంచిగానే అవుతుంది. ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు $20 నేను స్టాప్ లాస్ కూడా సెట్ అనేది చేసేసుకున్నా గైస్. ఓకే, అండ్ ఈ ట్రేడ్ వచ్చేసి నేను 1 minute టైం ఫ్రేమ్ లో అయితే స్కాల్పింగ్ లాగైతే తీసుకున్నా గైస్. ఓకేనా? సో ఎందుకంటే మనకు 1 minute టైం ఫ్రేమ్ లో చాలా సెటప్స్ అనేవి చూడనీకైతే కనిపిస్తాయి. సో పెద్ద టైం ఫ్రేమ్ లో కొంచెం నాకు సెటప్ చూడడానికి కనిపిస్తలేదని చిన్న టైం ఫ్రేమ్ లో అయితే ట్రేడ్ అనేది తీసేసుకున్నా అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాపర్ గా ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసుకున్నామంటే ఇంకా వెయిట్ చేయాలి. దట్స్ ఇట్ గైస్, తెలిసిందే కదా మీకు. ఓకే, సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేసిన, ట్రేడ్ ఎందుకు తీసుకున్నా అనేది. ఓకే, ఇక చూద్దాం మనము. స్టాప్ లాస్ హిట్ అయినా మీకు చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా మీకైతే చూపిస్తా గైస్. ఓకే, చూస్తుండండి గైస్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు, సో సక్సెస్ఫుల్ గా మన టార్గెట్ అయితే ఇక్కడైతే హిట్ అయిపోయింది బ్రో. సో ఒకటేసారి చూసుకోవచ్చు ఎంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడైతే 1 minute టైం ఫ్రేమ్స్ లో మనకి ఇదే విధంగా అయితే ఉంటది అన్నట్టు. సో ఇక్కడ 1 minute లో నేను స్కాల్పింగ్ లాగైతే ఎంట్రీ ప్లాన్ చేసిన. ఓకేనా? సో అండ్ ఈ ట్రేడ్ వచ్చేసి బ్రో నేను ఇప్పుడు టైం మనకు దగ్గర దగ్గర 9 అవుతుంది నైట్, అప్పుడైతే తీసుకున్నా. మీరు కూడా స్కాల్పింగ్ చేస్తే ఏంటంటే ఆఫ్టర్ 7 తర్వాత చేయండి నైట్ లో. ఓకేనా గైస్? సో ఈ విధంగా అయితే మన ట్రేడ్ ఉండే. సో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఫిఫ్త్ తోని నేను ట్రేడ్ అనేది తీసుకున్నాంటే ఈ ఫిఫ్త్ స్ట్రాటజీ నేను చెప్పిన కదా, ఒక 2-3 days లో మీకు అగైన్ నేను లైవ్ అనేది చేస్తా. చిన్నగా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కొంచెం నాకు, దానికోసం నేను ప్రైవేట్ అనేది చేసిన ఉండే వీడియో. ఓకే, ఎనీవేస్, సో ఐ హోప్ గైస్ ఈ వీడియోతో మీకు చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఇది క్రిప్టో ప్లాట్ఫామ్, మన ఇండియన్ ప్లాట్ఫామ్ కాబట్టి దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన, వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.